డివోషన్ ఛానల్లో పెడుతున్నా. ఇందాక కావ్యస్ మీడియా టీంతో మాట్లాడుతున్నప్పుడు ఒక వీడియో ఇవ్వాలి కదా డైలీ, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, ఫ్రీలాన్సింగ్. దాన్ని ఇట్ట ముమ్మిడివరం దగ్గర అండి ఒక క్రైస్తవ పాస్టర్ అండి ఘోరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేయండి, సాయంత్రం ముచ్చుతలా మాట్లాడేయండి దారుణంగా, అతను అరెస్ట్ చేస్తే ఆ వీడియో ఇద్దామా అన్నాడు. నేను చెప్పాను అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దండి. వాళ్ళు లేఖిగాళ్ళు, దిగజారినటువంటి వాళ్ళు, ఏదో కుయిరాని కోత కూసాడని వాడి గురించి మనం పట్టించుకున్న వీడియోలు ఇచ్చిన వాడికి హైప్ ఇచ్చినట్టే అండ్ మనం ఒకటి తిట్టని చెప్పని చెప్పుకున్నట్టండి. వద్దంటే వద్దన్న. సరే అంటే మరి ఏమిస్తారు ఏంటి అన్నప్పుడు దాన్ని వాళ్ళు వీడియో ఇచ్చినారు చూడండి. మరి నేను ఎందుకు వీడియో ఇస్తున్నాను? అది దొరికింది, ఆ వీడియో దొరికింది నాకు. జస్ట్ ఆడియో అది ఉంది, అటాచ్ చేసి చూడండి. ఎంత ఘోరం అంటే నాకు ఆ క్షణం అనిపించింది. ఔరంగజేబు లాంటి ఇక అంతమంది ముస్లిం పాలకులు ఎవరైతే ఉన్నారో వచ్చి మన దేశం మీద దండెత్తి ఇక్కడున్న మనుషులను ముస్లింలుగా మార్చి, ఒకళ్ళు ముస్లింలుగా మారకపోతే చంపుతని బెదిరించి ఘోరంగా హిందువులని, హిందూ గ్రంథాలని, అసలు హిందువుల నాలుకలు కోసారు. ఇలా చెప్తూ పోతే అసలు అమ్మో భయంకరం అసలు అదైతే. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే మారారు వీళ్ళు. ఎవర్రా వీళ్ళంటే కొంతమంది క్రైస్తవులు. ఎవర్రా వీళ్ళంటే ఆ బ్రిటిషుడు వెళ్తూ మనకి క్రైస్తవ మతాన్ని అంటగట్టి వెళ్ళాడు. నేను ఓపెన్ నీ మాట. అంబేద్కర్ మహానుభావుడు ఆయన ఈ హిందూ మతం వల్ల కొంతమంది వాళ్ళు ఇబ్బందులు పడ్డప్పుడు, ఇక నాకు వద్దు హిందూ మతం, నేను హిందూగా చనిపోను అన్నప్పుడు, మరి ఎలా ఏంటి అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులకు తెగ ట్రై చేశారు. ఆయన అయితే ముస్లిమ్స్ కూడా ట్రై చేశారు. ఒకటే అన్నాడు, ఈ నేల మీద పుట్టిన మతం ఏదైతే ఉందో అదే నా మతం అన్నాడు. మరి ఏ మతం అంటే బుద్ధుడు, బౌద్ధ మతం అన్నాడు. మన దగ్గర ఇప్పటికీ అంబేద్కర్ పేరు చెప్పి బుద్ధిజం అని చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది క్రైస్తవులే. బయటకు మాత్రం బుద్ధిజం అంటూ ఉంటారు, నాస్తికులు అంటూ ఉంటారు. నేను మరలా ఏ క్రైస్తవుని నేను తక్కువ చేయను. కళలో కూడా నేను ఏ మతస్థుడిని నేను తక్కువ చేయను. మీ మతం మీది, మీ దేవుడు మీకు గొప్ప, అంతవరకు ఓకే. అసలు మీరెవర్రా? నా సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన మీరెవర్రా? మీ బతుకెంతరా? అసలు పెడతాను చూడండి. అసలు అంత ఘోరంగా ఉందంటే అసలు నాకు వీడిని బయటకు వదలకూడదు. ఇంకా పవన్ కళ్యాణ్ అనరాని మాట్లాడినాడు, సనాతన ధర్మం అనరాని మాట్లాడినాడు, నా హిందూ స్త్రీలను అనరాని మాట్లాడినాడు. వాడైతే అసలు వాడి ఫోటో కూడా నాకు దొరకలేదు. దొరికితే అది వైరల్ అయితే వాడిని చంపుతారని పోస్ట్ కూడా రివీల్ చేసినట్లేదు. బట్ ఆ ముమ్మిడి చుట్టుపక్కల తెలుసు కదా. ఈ వీడియో నేను ఇస్తే ఒకే ఒకటండి, ఎక్కడ గొడవలొద్దు, మత విద్వేషం వద్దు, మనమంతా బాగుండాలి. హిందువులైనా, క్రైస్తవులైనా, జైనులైనా, సిక్కులైనా, ముస్లింలైనా, భారతదేశంలో మనమంతా కూడా సంతోషంగా ఉండాలి. నేను మరలా చెప్తున్నా, ఆ బ్రిటిష్ వాడు వెళ్తూ ఆ క్రైస్తవాన్ని అంటగట్టి ఇక్కడున్న కొంతమందిని వాడికి బానిసలాగా చేసుకుని ఆ బానిసల ద్వారా అమాయకులను చేరదీసి వారికి ఆశ పెట్టి భయపెట్టి చివరికి వారిని ఎలా మార్చాడు ఏంటంటే కొంతమంది సైకిల్గా మార్చాడు, కొంతమందిని భయపెట్టాడు, ఇంకొంతమంది ఇదిగో ఇట్టండి తర్వాత అటాచ్ వీడియో వాళ్ళంటి ఎదవలాగా మార్చాడు. అటువంటి ఎదవలే లెగిస్తే చాలు హిందూ దేవుళ్ళ మీద, హిందూ ధర్మం మీద, పవన్ కళ్యాణ్ సాయంత్రం కోసం పోరాడే మీద పడి ఏడుస్తారు, బూతులు తిడుతూ పోతారు. చివరికి వాళ్ళ బతుకు ఎంత అంటే జైల్లో చెప్పకూడదు. లేదు ఒకవేళ బయటకు వచ్చినా సరే వాడికి ఎక్కడ కనపడటం. మీకు అర్థమవుతుందా? బానిసత్వాన్ని వదిలిపోయారు. ఒకప్పుడు కులం పేరుతో దూరం పెడితే ఇప్పుడు ఈ మతం ఉంది కదా, అదే మన అన్న మాట్లాడుతుందిరా, ఆ మతం వాళ్ళని దూరం పెట్టండిరా అనేందుగా తయారు చేశారు. ఏ అంబేద్కర్ మహానుభావుడైతే ఎస్సీలలో ఇబ్బంది పడుతున్న వారిని చూసి వారి రిజర్వేషన్లు కల్పించి హిందూ మతంలో ఉంటేనే ఇవన్నీ అప్లై అవుతాయని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టాడు. వీళ్ళు క్రైస్తవం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా, అన్య మతం అది మనది కాని మతం, వేరే దేశాల నుంచి వచ్చింది. అది ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ధర్మానికి రమైన వాటికి మొత్తం అది అడ్డు వచ్చేసింది. అందుకే ఆయన తీసుకోలే. అది తీసుకుని ఎవరైతే ఉన్నారో మీకు ఇంకా తెలియాల్సింది తెలియటంలా, దానివల్ల ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అంటరానితనం పోయిందా? పేదరికం పోయిందా? ఏమొచ్చింది మీకు గొప్పగా అంటే? అది నిజంగా క్రైస్తవం గురించి తెలుసుకున్నారు అంటే వాళ్ళకి అర్థమైంది. లేదు ఫూలిష్గా మేము ఫాలో అయిపోతున్నాము అని అన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఆయన ఏం చెప్తే అది మేము చేస్తామని చెప్పేసి ఉంటారు చూసినా వాళ్ళు ఇప్పటికైనా మారండి. మరలా చెప్తున్నా, మీ దేవుడు జీసస్, మీ దేవుడు అల్లా, మీ దేవుడు శివుడు, మీ దేవుడు రాముడు, మీ దేవుడు బుద్ధుడు. ఎస్, ఆ దేవుడు సంబంధించి మీరు ఫాలో అవ్వండి. పక్కనోడు మతం మీకెందుకు? పక్కనోడు ఆచార వ్యవహారాలు మీకెందుకు? పక్కనోడి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీది కాదని, నీ మతం కాదని, నీ ధర్మం కాకుండా పక్కన గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే దాని అర్థం నువ్వు ఈ సమాజం చెడపురుగు అన్నట్టే. దాని అర్థం నీ దేవుడు కూడా నువ్వు నచ్చట్లేదు అన్నట్టే. దాని అర్థం నువ్వు ఈ భూమి మీద అర్హత లేనట్టే. అలా చచ్చిపోండి అనను, అలా చంపని అనను. ఓకేనా? ఈ భూమి మీద మనుషుల మధ్య ఎవరైనా దూరంగా వెళ్ళి ఒక్కడు అది ఒక్కళ్ళు బతకండి. చాలా ప్రాక్టికల్గా చెప్పాను. ఎటా చేస్తాను చూడండి, ఎంత ఘోరంగా ఉంది.
ఉండు. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు, నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడి తల గుర్తుగా బయటికి లాగాల, వాక్యములోనికి రాగాలి, వాక్యములోనికి రాగాలి. మరి ఈ ఉమెన్స్ డే సోదరులకు సనాతన ధర్మము నెరవేర్చే పరిరక్షకులకు నా నమస్కారములు. గత ఆదివారము అనగా 8వ తారీఖున మందిరంలో ఉమెన్స్ డే సందర్భంగా మరి ఉమెన్స్ ని బట్టి 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, మరి ఇప్పుడు ఎంత బాగున్నది అనే మరి చెప్పడం క్రమంలో మరి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బట్టి మరి చిన్న మరి మాటలు కూడా మాట్లాడటం జరిగిందండి. మరి దాని నిమిత్తము సనాతన ధర్మ పరిరక్షకులకు, అదేవిధంగా ఆయన అభిమానులకు, ఆయన ప్రేమించే అందరికీ మరి కొంచెం బాధ కలిగి ఉన్నదండి. మరి కనుక మరి దాన్ని బట్టి మరి క్షమించమని ప్రత్యేకంగా అడుగుచున్నాను. గౌరవనీయులు మరి డిప్యూటీ సీఎం గారిని కూడా మరి క్షమించాలని మరి కోరుకుంటూ ఉన్నానండి.